సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగానే ఓడిపోయిందని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెవెన్యూ సర్వే చేపట్టి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్లో దానికి సంబంధించిన కొన్ని వివరణలు అంటే ఆయన రెండు రకాలుగా మాట్లాడారు. అంటే రెవెన్యూకు సంబంధించిన రికార్డ్స్ని అప్డేట్ చేసే విషయంలో తాను విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, అప్పుడేమో దాని మీద విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. దీంతోపాటు చాలా విషయాలు మాట్లాడారు, కానీ ప్రధానంగా ఈ అంశం మీదే ఇప్పుడు ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, దీని మీద విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. అదే అండి, ఈయన తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసుంటారు కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మిగతా విషయాలు మాట్లాడినా సరే అది తన ఒక విప్లవాత్మకమైన చర్య తీసుకుంటే దాన్ని ఇప్పుడు కాపీ కొడుతున్నాడు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు విమర్శించాడు అని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఆయన ప్రధానంగా ఏంటంటే భూ సర్వే జరుగుతోంది, దానిలో మేము ఏదైతే ఒక డిజిటలైజేషన్ కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు చట్టబద్ధమైన వాళ్ళ భూములకు సంబంధించి ఎటువంటి వివాదానికి తావు లేకుండా ఒక సర్వే చేపట్టాము. ఆ సర్వేకి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అనుగుణంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా దానికి దిశానిర్దేశం చేసాము. వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు ఎలక్షన్ వచ్చేటప్పటికి కూడా మనకి 17,461 గ్రామాలు ఉంటే దాదాపు 6,800 గ్రామాల్లో అన్ని రకాల రెవెన్యూ గ్రామాలు ఉంటారు. యాక్చువల్గా వాటికి సంబంధించి అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జారీ చేస్తున్న పాస్బుక్ని, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసిన సమయంలో సర్వే పూర్తి చేసిన తర్వాత ఎవరైతే ఆ రైతు ఉన్నారో ఆ భూమి యజమాని అతనికి పాస్బుక్ ఏదైతే జారీ చేశారో వాటికి సంబంధించి రెండు కూడా పక్కనే పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. దానిలో ఏంటంటే ఆ ల్యాండ్ యొక్క ఆ రైతుకు సంబంధించి కానీ ఆ భూమి యజమానికి సంబంధించి కానీ ఎక్కడెక్కడ కొలతలు హద్దులు ఆ పక్కన ఎవరున్నారు ఏంటి ఆ మ్యాప్తో సహా దాని మీద డిజైన్ చేసింది. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దానిలో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించిన అంశాలు కానీ దానిలో పొందుపరచబడి ఎప్పటి నుంచి వాళ్ళకి భూమి కలిగి ఉంది అనేది కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే సత్యనారాయణ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏంటంటే ఆయన అంత ప్రెస్ మీట్ పెట్టి అంత చేసినా కూడా ఆయన ఏదైతే ప్రజలు అపోహపడ్డారో ఆ అపోహలను తీర్చే విధంగా అయితే ఆ ప్రెస్ మీట్ సాగలేదని నేను అంటాను. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,73,000 కోట్ల రూపాయల మేర సంక్షేమ పథకాలు అమలు చేసి ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి దాదాపు ₹1,00,000 నుంచి 2-3 లక్షల రూపాయల వరకు ప్రతి ఇంట్లో ఆయా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ద్వారా చేరిన పరిస్థితి కూడా ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ షేరింగ్ వచ్చిందన్నా కూడా దానికి కారణం సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది కూడా మనం చెప్తాం. ఆయన సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వర్గాలకు ఎలా చేరువయ్యారో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే రోడ్ల అభివృద్ధి కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో చూస్తే ఖచ్చితంగా ఇంకా ఆయన రాజధాని ఇష్యూ కానీ లేదంటే మద్య నిషేధం కానీ ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మనం చెప్పాలి. ఇక్కడ దానికి కారణం ఏంటంటే అసలు ఈ భూమికి మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూమి మేము యజమానులుగా ఉంటా ఉన్నాం. మా తాతలు యజమానులుగా ఉన్నారు, ఆ తర్వాత మా తండ్రులు ఉన్నారు, ఇప్పుడు మేము ఉన్నాం. అలాంటి డాక్యుమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, ఆయన సంస్కరణలు తెచ్చి ఉండొచ్చు, కానీ ఆయన బొమ్మ మా ఆస్తి మీద వేయటం ఏంటి అనే ఒక వ్యతిరేకత అనేది వచ్చేసింది అనమాట. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. సో నిన్న ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ తన బొమ్మని
ఆ డాక్యుమెంట్స్ మీద ముద్రించారనే అంశాన్ని కానీ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నా కూడా దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఆయన ఆ అంశానికి సంబంధించి ఎక్కడ రియలైజేషన్ ఆయనలో కనపడిందని నాకైతే అనిపించలేదు. ఇంకోటి విషయం కూడా ఏంటంటే మరి అక్కడ ఉన్న ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో మన మిత్రులు, వాళ్ళు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా అప్పట్లో భావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఆ రాళ్ల మీద అంటే సరిహద్దు రాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఆ భూమి యజమానికి సంబంధించి ఆ భూమి చుట్టూతా వేసే సరిహద్దు రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చిత్రాంతో కూడిన బొమ్మను కూడా చెక్కిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఆ రోజులో పెట్టి తెలుగుదేశం ప్రధానంగా ఆ బొమ్మలు ఆ ఫోటోలు అవి చూపించే ఈ మీ ల్యాండ్ని వాళ్ళు కొట్టేయడానికి ప్లాన్ వేశారు అనే ప్రచారం చేసినట్టున్నారు. దాన్ని ఎప్పటికీ గుర్తించలేదంటారు జగన్మోహన్ రెడ్డి. అంటే నిజానికి ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన కీర్తి కాంక్ష కావచ్చు, లేదా తానే ఇవన్నీ చేస్తున్నాను భారతదేశంలో తొలిసారిగా చేస్తున్నానని ఆయన నిన్న కూడా ప్రకటించారు. ఇప్పుడు తీసేపటి క్రితం పేరు నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు సర్వే అంత పూటకం మా సర్వేనే కరెక్ట్ అని కూడా చెప్పారు. ఇప్పుడు 1 గంటకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి. సో నేనేమంటానంటే నిజానికి భూ సర్వే చేయటం మంచిదే, దానిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే తొలగించుకోవడం మంచిదే. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే చేసిన తర్వాత కూడా మనం కనుక చూసినట్లయితే దాదాపు 6 లక్షల మంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూ సర్వేకి సంబంధించి తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వాళ్ళు ఫిర్యాదులు చేసిన పరిస్థితి. తహసీల్దార్ గారి దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరికీ ఫిర్యాదులు అండి. అంటే సమగ్ర భూ సర్వే నిజంగా సమగ్రంగా జరిగి ఉంటే వాళ్ళకి ఏ సమస్యలు లేకపోతే ఇంతమంది రైతులు ఇన్ని లక్షల మంది ఎలా కంప్లైంట్ చేశారనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సమాధానం చెప్పుకుంటే బాగుండేది. నేను ఆయన చెప్పలేదు. అంటే ఒక సమస్య తన ఓటమికి ప్రధాన కారణమైన ఇష్యూ మీద ఆయన వాస్తవాలను తెలుసుకొని ఆ వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఆయన చెప్పింది అంటే అది సర్వే ఒకటే, ఇది సర్వే ఒకటే, అది క్యూఆర్ కోడ్ ఉంది, ఇది క్యూఆర్ కోడ్ ఉంది, కానీ క్రెడిట్ మాత్రం ఆయన తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ప్రోత్సాహకాలు 400 కోట్లు వస్తే అది ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైనా ఉండేది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి గతంలో ఉన్న పార్టీ ప్రాతినిధ్యం వహించింది. ఆ పార్టీ మెజారిటీ సాధిస్తే వాళ్ళు పరిపాలిస్తారు. ఇప్పుడు కూటమి సర్కారు పరిపాలన మెజారిటీ సాధించినట్టు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి రాయితీలు వస్తాయి, ప్రోత్సాహకాలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రోత్సాహకాలు తన భూ సర్వే వల్లే వచ్చాయంటారు. సరే ఏదేమైనప్పటికీ ఆయన గ్రహించుకోలేనిది, ఆయన ఓటమికి ప్రధాన కారణమైన అంశాన్ని మాత్రం ఆయన ఇంకా ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడటం, మన మీడియా మిత్రులు కూడా ఎవరు అడగకపోవడం కొద్దిగా వింతగా అనిపించింది నాకైతే. అంటే నిజంగా ఆ సర్వే ఒకటే అంటారా? అంటే సర్వేలో కొద్దిగా స్లైట్ చేంజెస్ ఉండొచ్చు, కానీ టోటల్ గా భూమికి సంబంధించిన సర్వే అయితే అవేనండి, దానిలో అనుమానం అయితే లేదు. సర్వే అయితే అదే. బికాజ్ ఆఫ్ అది ఒక సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అడిగినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. నీతి ఆయోగ్ కూడా ఇది సూచించింది. ఈ సర్వే అవును. సో దీనికి సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వ్యతిరేకించాయి, కొన్ని ఓకే చేసినాయి. కానీ ప్రప్రథమంగా భారతదేశంలో కేంద్రం నుంచి వచ్చిందాన్ని అంగీకరించింది అయితే మన ఆంధ్రప్రదేశే అని చెప్పాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేషన్తో వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆయన బోల్తా పడింది ఏంటంటే ఇది ఒక తేనె చుట్టు లాంటిది. రెవెన్యూకి సంబంధించి మనకు పొలం ఒక 90 సెంట్లు ఉంటే 10 సెంట్లు ప్రభుత్వంలో ఆ పక్కనలో ఉంటే గతంలో 30-50 ఏళ్ళ క్రితం, ఒక శతాబ్దం క్రితం అదే రైతు ఆక్రమించుకొని దాన్ని కూడా అతను పంటగా వేసుకుని వాడుకుంటా ఉంటాడు. ఈ సర్వే వల్ల వచ్చింది ఏంటంటే తాను ఇప్పటి వరకు ఏదైతే సాగు చేసుకుంటున్న ఆ 10 సెంట్లు పొలం కూడా కలిపిందో దాన్ని తీసేసి 90 సెంట్లు మాత్రమే నీదనంగానే దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మీరు అనొచ్చు అదేంటి ప్రభుత్వ భూమి కదా మరి ఆక్రమించుకుంటున్నారు తప్పని. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల మనం ఏం చేస్తున్నాం, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు కనుక ఆక్రమించుకుంటుంటే మార్కెట్ రేట్ పెట్టి వాళ్ళకే ఇస్తాం. బాబు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం ఉంది, పోరంపోకుతా ఉంది, నువ్వు చేసుకుంటున్నావు, కానీ దీని మీద నీకు అధికారం రావాలంటే నువ్వు రైతు కాబట్టి నీకు నామమాత్రంగా ధరకి ఇస్తాము, అది కమర్షియల్ కాకపోతే. అలాంటి ప్రపోజల్ చేయొచ్చు, దానికి అలా పరిష్కారం చూపొచ్చు. అలా కాకుండా ఆ భూమిని
వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఆక్రమించుకున్నారని తెలుగుదేశం ఆరోపిస్తుంది, కొంతమంది ఏమో భూమి ప్రభుత్వంలో కలిపేసుకున్నారు, ప్రభుత్వ భూమిగా గుర్తించారనేది కొంతమంది చెప్తారు. సో ఇవన్నీ కూడా వెరసి కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి దారి తీసిన పరిస్థితి. దీనికి తోడేంటి, తెలుగుదేశం పార్టీ ఏమి ప్రచారం చేసింది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ దాని మీద వేయటం వల్ల ఆ ఆస్తులన్నీ ఏదో కాజైపోతున్నారు, ఎక్కడో ప్రపంచ బ్యాంక్ తాకట్టు పెట్టబోతున్నారు, ఇలాంటి వెర్షన్స్ అన్ని కూడా ఆ రోజులో మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సార్ దాన్ని జనాలు నమ్మారా అంటే కొన్ని సందర్భాల్లో నమ్మాల్సిన పరిస్థితి వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరగగానే నారాసురు రక్త చరిత్ర అన్నారు, కానీ సిబిఐ దర్యాప్తు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేశారు, కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ చూపిలేదు. కానీ నారాసురు రక్త చరిత్ర అనేది వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ప్రచారం అంటే ఎన్నికల ఎత్తుగడలో భాగంగా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా వీళ్ళు చేస్తారు, అక్కడ సక్సెస్ అయ్యారు. దానికి తోడేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు దాని మీద వేయటం అనే దాన్ని వాళ్ళు ఆత్మగౌరవంగా ఫీల్ అయ్యారు. మా ఆస్తుల మీద జగన్ గారి బొమ్మ ఏంటి అంటే ఇట్లాంటి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారు. అదే ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఇప్పుడు డేటా సెంటర్కి సంబంధించి కూడా డేటా సెంటర్ వద్దు, అనవసరం, దానివల్ల నష్టాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి మళ్ళీ తర్వాత 4 గరుచుకుని మళ్ళీ అది మాకు రైట్ అని చెప్పటం, అంటే ఇది ఒక మెచ్యూరిటీ లేని తనాన్ని సూచిస్తుందా జగన్మోహన్ రెడ్డికి? అంటే చాలా అంశాల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే పనులతోటి తాము కంపేర్ చేసుకుంటే దాన్ని విమర్శించాలి, లేదంటే వ్యతిరేకించాలి. అంతేగాని అది మేము చేసాము అప్పుడు దానికి రైట్ మాకు ఇవ్వాలని అనుకున్నా అప్పుడు వీళ్ళకి పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు ఎన్నికల టైం కాదు కాబట్టి ఎందుకని ఈ వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారు? అంటే నేను చెప్తానండి, నేను విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న వాళ్ళలో ఒక అతను విజయసాయి రెడ్డి గారు ఏమన్నాడు, ఆయన ఇక్కడ కూటమిని విచ్ఛిన్నం చేసేది కానీ, రాజకీయ ఎత్తుగడలు కానీ, లేదంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, అధికార పక్ష వైఫల్యాలు నిలదీయాలనే దాని మీద ఒక వ్యూహం లేదు, అక్కడ అలాంటి మెకానిజం లేదు. ఆ మెకానిజం లేకపోవడం వల్ల ఆయన 1 కాదు 2 కాదు ఎన్ని పాదయాత్రలు చేసినా లాభం ఉండదు అంటున్నాడు ఆయన. మనం చెప్పింది కాదు ఇది, విజయసాయి రెడ్డి గారు నిన్న అన్నారు. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని టోకెన్ ఉద్యమాలు చేయటము, ఇప్పుడు ఎవరైనా మొన్న మర్డర్ కూడా ఏదో మర్డర్ జరిగినప్పుడు దానికి సంబంధించి పల్నాడులో ఈయన వెళ్ళటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు, కానీ అంటే అది పెద్దగా వర్కౌట్ కావట్లేదని అనిపిస్తుంది మీకు, ఎందుకని అంటారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు నిన్న ఇందాక మీరు ప్రస్తావించారు, ఒకటి అక్కడ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, ఆయన అప్పుడు విదేశాల్లో ఎక్కడ ఉన్నారు, అది బయటకు వచ్చినప్పుడు అది ఎస్టాబ్లిష్ చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు ఆయన ఏం దిశానిర్దేశం చేయాలనేది ఇక్కడ తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళ నాయకులు తలా ఒక స్టాండ్ తీసుకొని అదొక గోడౌన్ అన్నారు, అది వేస్ట్ అన్నారు, అదొక పులిహార కంపెనీ అన్నారు. కాసేపు అలా వారం రోజుల పాటు నడిచిపోయింది. ఈవెన్ ఐటీ ఎక్స్ మినిస్టర్గా ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా అసలు ఈ డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల పొల్యూటెడ్గా ఉంది, వేరే దేశాల్లో కూడా అన్ని వీటిని వ్యతిరేకిస్తా ఉన్నారని చెప్పిన పరిస్థితి ఉంది. అంటే పర్యావరణ ఎలా మాట్లాడినా ఆయన ఎక్సైటీ మినిస్టర్ కదా, ఎంతో కొంత దాని గురించి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కదా. సో అలా ఆయన వచ్చేసి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు అన్నాము మేమేందుకు వ్యతిరేకించాం, అసలు మేమే తెచ్చామన్నాడు ఆయన. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక తప్పిదాలు చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఆపిస్తాము, కేసులు వేపిస్తాము, ఇది అవసరం లేదు, ఇక్కడ ఏగలు తోలుకుంటున్నారు విశాఖపట్నంలోనే అనేది పాయింట్. ఆయన దూరదృష్టిగా దార్శనికత ఉంటే ఆయన ఆలోచించాల్సింది ఏంటి, అది నేవీ కంట్రోల్ కింద ఉన్న ఎయిర్పోర్టు కాబట్టి ఎప్పటికైనా వేరే ఎయిర్పోర్ట్ కావాలనేది ఒక రాజకీయ దూరదృష్టి ఉన్న వ్యక్తులు దాన్ని ఆలోచించుకుంటారు. ఆయన ఏమాత్రం పరిగణలో తీసుకుంటా కేవలం ఆపాలని పరిగణలో తీసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అవసరాన్ని గుర్తించాడు. ఆయన గుర్తించి చాలా ఫాస్ట్గా పనులు చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఇవ్వాలి మనం. అయితే మనం అంతకుముందు చెప్పిన నానా యాగి దుష్ప్రచారాన్ని కూడా ఆయన అంగీకరించాలి. ఆయన అక్కడ అంగీకరించట్లేదు. అక్కడ వాస్తవాన్ని అంగీకరించినప్పుడు ఎప్పుడైనా ప్రజలు అంగీకరిస్తారండి, ప్రజలు దాన్ని ఇన్వైట్ చేస్తారు. కానీ అడ్డదిడ్డంగా వితండవాదం, నేను అప్పుడు వద్దన్నాను చిన్నపిల్లలు ఏంటంటే కొడతారు ఇంట్లో, కొట్టిన తర్వాత అదంతా ఏంటంటే అది మేనేజ్మెంట్ లో భాగం, అలా ఉంటుంది. ఏదో వాడు కన్విన్స్ అవుతాడు, పిల్లగాడు ఇంకొకళ్ళు ఇంట్లో, అదంతా. ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే మీరు ఒక పక్కన వీడియోలు ఉంటున్నాయి, గతంలో లాగా పేపర్లు కాదు, వీడియోలో మీరేమన్నారో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎన్ని నాటికల్ మైల్స్ ఏంటో చెప్పారు, అలాగే గూగుల్ సెంటర్ మీద మీరేమన్నారో చెప్పారు, సో రాజధాని విషయంలో మీరేమన్నారో చెప్పారు. చూడండి, మీరు రాజధాని కూడా ఆయన యూటర్న్
తాడేపల్లి దగ్గర పెడితే బాగుండు, నాగార్జున యూనివర్సిటీలో పెడితే బాగుండు. మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, అదండి. మీరే పెట్టచ్చు కదా. మీరు పోయిన తర్వాత ఎందుకు అంటున్నారు అట్లా? అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంలో ఎక్కడో లోపం ఉంది. కేంద్ర అంటే రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడిగా వాళ్ళని నియమిస్తున్నాం, వీళ్ళని నియమిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూర్చొని ఏదన్నా వార్ రూమ్ లో కూర్చొని దీని మీద నిర్ణయాలు తీసుకున్నట్టు దాన్ని ప్రకటించినప్పుడు ఎప్పుడు చూసారా మీరు? అదండి. అంటే దాని మీద ఏం చర్చ జరగదు. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల మీద తీసుకున్నారు, దాని మీద చర్చ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశిస్తారు, దాని మీద వెళ్ళిపోయింది. డెమోక్రటిక్ గా ఏంటంటే దాని మీద ఒక చర్చ జరిగి దీని మీద పార్టీ స్టాండ్ ఇలా తీసుకుందాము, దీనికి అనుగుణంగా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడాలి అనే ఆదేశాలు ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ మనగలిగింది. ఇక్కడ అది లోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయనకి ఏం దోస్తే అది చేస్తారు. ఆ పార్టీలో ఆయనకి ఏం దోస్తే అది చేస్తారు తప్ప ఎవరి సలహాలు వినరనే ఒక మాట వినిపిస్తుంది. నిజమేనంటారు. ఇప్పుడు అది మనకి కనిపిస్తుంది కదా. మనం మనం బయట అంటాం కాదు. ఇప్పుడు మనం చెప్పిన 4 ఎగ్జాంపుల్స్ లో ఎలాంటి పరిస్థితి వచ్చింది మీరు అదే కాదు. గతంలో చూడండి, ఆయన అధికారంలో ఉండగా శాసన మండలి వద్దు, అదొక వేస్ట్ వేదిక అన్నాడా లేదా? శాసన మండలిని పంపించారు కదా రద్దు చేసేమని. మరి తర్వాత ఇప్పుడు అదే దిక్కైంది. శాసన మండలిలో కూర్చొని మనం ఇలా వాదించాలి, అలా అంటున్నారు. అంటే నేననేది ఏంటంటే, ఓకే, ఇప్పుడు గతంలో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా జాతీయ స్థాయిలో కొన్ని అంశాలు తీసుకున్నప్పుడు వాళ్ళు విధానాలను మార్చుకుంటారు. వాళ్ళ విధానాల్లో ఏమన్నా లోపాలు ఉంటే సవరించుకుంటారు. వాళ్ళు కూడా మేధోమథనం చేస్తారు. ఇక్కడ మేధోమథనాలు, మేధావులతో కూర్చుంటాలు, రాజకీయ వ్యవహారాలు చర్చించాలు ఏం ఉండవు కాబట్టి ఇలాంటి తప్పిదాలు పదే పదే రిపీట్ అవుతా ఉన్న పరిస్థితి మనం గమనించాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం సిపిఎస్ రద్దు గురించి చూడండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, అది ఏదో మేము అంతగా ఆలోచించలేదు, అంత బడ్జెట్ అయిద్దని అన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ మ్యానుఫ్యాక్చర్లో పెడుతున్నప్పుడు వర్క్న మీకు నోటికి వచ్చింది పెట్టేస్తారా? లేకపోతే దాని బడ్జెట్ ఎంత పడుతుంది, దాని యొక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఎంత ఉన్నాయి, మనం చేయగలగాం లేదా, కేంద్ర ప్రభుత్వ విధానం ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించలేదు. మీకు వారం రోజులు ఇచ్చేస్తాం పోపా అనేసాడు ఆయన. వారం కాదు 5 ఏళ్ళు అయినా కూడా దానికి దిక్కు మొక్కు లేకుండా పోయింది. మద్య నిషేధం అది చేయలేరు కదా. 1994లో అప్పుడు ఏం జరిగింది? 1989లో చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు తెచ్చారు, పెద్ద ఉద్యమం నడిచింది. అది వల్ల కాలేదు. అంటే కొన్ని ప్రాక్టికల్ గా కొన్ని ఏదైతే ఉంటాయో అవి ప్రాక్టికల్ గా కుదరవు. వాటిని అంగీకరించుకొని రాజకీయ పార్టీ తన విధానాలను సవరించుకుంటూ ముందుకు పోతేనే మనగలుగుతుంది తప్పితే, అదే నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారని నేను అంటాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నిన్న అదే లోపం కనిపించింది ఆయన ప్రెస్ మీట్ లో. ఆయన బొమ్మ గురించి కానీ, సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మ గురించి కానీ, అసలు ఓటమి కారణం అవి వాళ్ళ దుష్ప్రచారం అని కానీ ఎక్కడా లేదు. అది ఇది ఒకటే అంటున్నాడు ఆయన. అదండి. ఇంతకీ ఇప్పుడు ఆయన పాదయాత్ర కూడా చేస్తానంటున్నారు. ఇప్పుడు పాదయాత్రలో ప్రస్తావించే ఇష్యూస్కి సంబంధించి ఇప్పుడు ఆయన చేసే కసరత్తు ఎలా ఉందంటారు? అసలు పాదయాత్ర ఈ దఫా సక్సెస్ అవుతుందంటారా? సార్, ఇప్పుడు పాదయాత్రల విషయానికి వస్తే 2003లో వైఎస్ గారు చేశారు, 2004లో అధికారంలోకి వచ్చారు, 2012లోనేమో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాం మీకోసం చేశారు, 2014లో అధికారంలోకి వచ్చారు. తర్వాత 2018 ప్రాంతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అలాగే 2023లో లోకేష్ గారు యువకాలం పేరుతో చేశారు. తర్వాత ఇప్పుడు అధికారం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పాదయాత్ర అధికారానికి చేరువు కావడానికి ఒక ఆయుధంగా వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. కానీ అది కాదు, కరెక్ట్ కాదు. నిజానికి 1995 నుంచి 2003 వరకు తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో, ఆ నేపథ్యంలో ప్రజలు వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పాదయాత్ర చేశారు వైఎస్ గారు. అది కూడా ఒక కాదుగా చెప్పచ్చు. అంతేగాని పాదయాత్ర అధికారాన్ని తెచ్చిందనడం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా అనుకుంటే ఓదార్పు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 ఎన్నికలు వచ్చినాయి, గెలిచారా? సో నేననేది ఏంటంటే పాదయాత్ర సరే ఒక అధికార పార్టీకి సంబంధించి తప్పొప్పులు నిలదీయడానికి, ప్రజలను చైతన్యపరచడానికి పాదయాత్ర మంచిదే, ప్రజల సమస్య తెలుసుకుంటానికి. జగన్ గారు లాంటి మాస్ లీడర్ అనేది ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ పార్టీకి ఎంతో కొంత మైలేజ్ వస్తుంది అనేది కూడా నిజమే. కానీ ఆయన
11 స్థానాలు 151 నుంచి 11 స్థానాలకు వచ్చినప్పుడు నిన్ను అసెంబ్లీకి పంపించినప్పుడు రాజ్యాంగం మనకి శాసన వ్యవస్థ ద్వారా ప్రశ్నించే అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని అవమానించే విధంగా అక్కడ వెళ్ళను అలిగి దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు పాదయాత్రలో ఆయన ఫస్ట్ చెప్పాల్సింది అది. రెండవది ఆయన ఏమంటారు, ఈవీఎంలు ఇవన్నీ ఓడించాయంటారు. కానీ ఆయన చెప్పాల్సింది ఏంటంటే తాను మద్య నిషేధం ఎందుకు చేయలేకపోయాను, తాను సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేకపోయాను, తాను డిఎస్సీలు తన హయాంలో ఎందుకు చేయలేకపోయాను, తాను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చి ఎందుకు ప్రత్యేక హోదా తేలేకపోయారు, వీటన్నిటికీ సమాధానం చెప్పి ఇగో ఈ ప్రభుత్వం ఇలా తప్పిదాలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అని ప్రజలను చైతన్యపరిస్తే కొంతలో కొంత జనాలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఏదో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీదే తాను వెళ్తానంటే అది జరిగే పని కాదు. నేను చెప్పాను కదా, కూటమి చాలా బలంగా ఉంది. ఈ కూటమిని విచ్ఛిన్నం చేయకుండా జగన్ గారు ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన సహచరుడిగా దశాబ్దంన్నర పాటు ఉన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు. దానిలో కొంత వాస్తవం ఉంది. పాదయాత్ర చేసే ముందు ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళు గతంలో నిర్లక్ష్యం గురైన వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు, మండల స్థాయి నేతలు, వాళ్ళందరూ కూడా తాము 10 సంవత్సరాల పాటు కష్ట నష్టాలు కోర్చి కేసులు ఎదుర్కొని అన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఎదుర్కొన్న తర్వాత అధికారంలోకి వచ్చాక తమకు ఎటువంటి ప్రాధాన్యత లభించలేదనే ఒక దీనిలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఏ విధంగా భరోసా కల్పిస్తాము రానున్న 29లో ఒక అధికారంలోకి వస్తే అనేది కూడా కావాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.